సందర్భంగా బంజారా హిల్స్ ప్రాంతం, నందినగర్ ప్రాంతం మొదలగు ఇక్కడ ఓటర్లు ఎంతమంది అవుతున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ప్రత్యేకంగా మీకు నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నా. కారణం ఏమంటే, ఒకటి బీసీ 42% చేద్దామని అంటే ఎన్నికల ముందరికొచ్చిన సమయంలో నోటికాడి బుక్క కొట్టేసినటువంటి వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు. ఎవళ్ళ నిజమైనటువంటి బీసీ అభిమానం ఉండి రేపు పొద్దున సింహగర్జన చేసి మా హక్కులు సాధించుకుంటామనే ఒక అంతరాత్మ ప్రబోధం ఏమన్నా ఉంటే, ఈనాడు చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ వాళ్ళని ఎన్ని రకాలుగా అవమానించి ఒక 40 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. మేము మంచి మిత్రులం 30 సంవత్సరాలుగా. ఆ తమ్ముడు కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ జూబిలీ హిల్స్ ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి పెండిలకు, పేరంటాలకు, చావులకు, కష్టాలకు, సుఖాలకు, కన్నీళ్లకు ఎవడొచ్చినా కాదనకుండా ఈ ఇల్లు ప్రతినిత్యం అన్నం పెట్టేటటువంటి ఇల్లు. వీళ్ళట దొంగలట, వీళ్ళంట గూండాలంట, వీళ్ళంట దుర్మార్గులట. అసలు సిగ్గు శరం అనేది ఉండాలి అనడానికి. అయ్యా, వేల కోట్ల పార్టీ వాళ్ళు కూడా అంటారు ఏదైతే మళ్ళీ ఆయన వస్తే రౌడీ రాజకీయం అవుతుంది అని చెప్పేసి అంటారు. దానిపై నేను చాలా సిగ్గయ్య మాట మాట్లాడుతున్నారు తమ్మి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను కాంగ్రెస్లో 45 ఏళ్ళు పనిచేసినా నేను ఒక మానవతావాదిగా, మీ వాడిగా నా జీవితం అంతా 73 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ హక్కులొకరు కొట్లాడినటువంటి వాడిని. ఆర్ కృష్ణయ్య మొదలగు ఈనాడున్న శ్రీనివాస్ గౌడు నాయకు, బిల్లా నాయకు, వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళు. వీళ్ళందరితో కలిసి పనిచేసినటువంటి వాడిని. ఎక్కడైనా రాజలింగం సార్ ఎక్కడన్నా 10 రూపాయలు తీసుకున్నాడు, 10,000కి అమ్ముడు పోయిండు మాట్లాడుతుండంటే నేను తల వంచుకొని దండం పెట్టి మళ్ళీ నేను సమాజంలోకి రాను. అట్లాంటి స్థితిలో తమ్ముళ్ళారా, ఎవరైతే పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, మీరు 100 కోట్లు సంపాదించారు కదా, మేము ఒక 10 కోట్ల రూపాయలు ఫలానా వాళ్ళకు ఖర్చు చేసినామని మీ గుండె మీద చేసుకొని మీ తల్లి పిల్లల మీద ఒట్టేసుకొని చెప్పండి. అట్లాంటి స్థితిలో బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ ప్రాంతం అంతా కూడా ఇటు సినీ పరిశ్రమ, అటు 4th క్లాస్ ఎంప్లాయీస్, చీపురు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఒక తండ్రి పాత్రలో, ఒక తల్లి పాత్రలో, ఒక అన్న పాత్రలో, ఒక తమ్ముడి పాత్రలో ఎవడు ఏమనుకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, నిష్ఠూరాలైనా, జైలు పాలైనా, అరెస్టులైనా, ఎన్ని రౌడీజం చేశాడని కేసులు పెట్టినా క్రమం తప్పకుండా అది పుట్టుకతోటి వచ్చినటువంటి మంచి గుణం.